బతికే ఉన్నాడా లేక లాకప్లో బలయ్యాడా అని అనుమానాలు తలెత్తుతున్నాయి. బెజవాడలో మరోసారి లాకప్ డెత్ కేసు సంచలనానికి దారితీస్తుంది. రాజ్యాంగంలో పోలీసుల మరో అరాచక పర్వం. సాయి కృష్ణను తన ముందు ప్రవేశపెట్టాల్సిందేనని హైకోర్టు ఆదేశాలు జారీ. దీంతో ఈ వ్యవహారాన్ని పక్కదోవ పట్టించేందుకు విశ్వ ప్రయత్నాలు. కృష్ణలంక సిఐ నాగరాజును వీఆర్కు రాష్ట్రంలో శాంతి భద్రతలపై నీలి నీడలు కమ్ముకున్న సంఘటనలపై సి ఛానల్ ప్రత్యేక కథనం. నెల రోజుల క్రితం అదృశ్యమైన గాదే సాయి కృష్ణ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సమయంలో సీఐ నాగరాజుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 29వ తేదీలోగా సాయి కృష్ణను హైకోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశించింది. లేకపోతే సీఐ నాగరాజుపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించింది. నెల రోజుల క్రితం నీ కొడుకును చంపేస్తా, చచ్చిపోయాడనుకో, వాడిపై ఆశలు వదులుకో, వాడు ఇకపై నీ వద్దకు రాడు అంటూ విజయవాడ కృష్ణలంక సీఐ నాగరాజు బెదిరించారని మార్కాపురం జిల్లాకు చెందిన గాదే సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి విజయవాడలో మీడియా ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. తన కుమారుడిని చంపేస్తానని చెప్పడంతో విజయవాడ ప్రభుత్వాసుపత్రి మార్చరీలో కూడా చూసి వచ్చానన్నారు. తన కుమారుడు బతికి ఉంటే కోర్టులో హాజరుపరచాలని, చంపేస్తే మృతదేహాన్ని ఇవ్వాలని కోరారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆ సమయంలో ఆమె న్యాయవాదులతో కలిసి విజయవాడలో బెజవాడ బార్ అసోసియేషన్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ధర్నా సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ విజయవాడ కృష్ణలంక పోలీసులు ఈ ఏడాది మే 9వ తేదీ రాత్రి జిల్లా కేంద్రం మార్కాపురం నుంచి గాదే సాయి కృష్ణను విజయవాడ తీసుకొచ్చారని, అప్పటి నుంచి అతడి సమాచారం ఏమీ తెలియడం లేదని వాపోయారు. అనంతరం సిఐ నాగరాజు తీసుకురమ్మన్నారని చెప్పి కృష్ణలంక పోలీసులు తనను మార్కాపురం నుంచి విజయవాడ తీసుకొచ్చారని తెలిపారు. హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన సాయి కృష్ణ తల్లి తన సెల్ ఫోన్ను పోలీసులు లాక్కున్నారని, ఎన్నిసార్లు పోలీసుల వద్దకు వెళ్లి తన కుమారుడి గురించి, తన ఫోన్ గురించి అడిగినా పట్టించుకోలేదని, తన కొడుకును తీసుకొచ్చి 20 రోజులు దాటిపోయిందని, ఇప్పటికీ కోర్టులో హాజరుపరచలేదంటే అతన్ని చంపేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. తన కొడుకు బతికి ఉంటే కోర్టులో హాజరుపరచాలని, చంపేస్తే శవాన్నైనా ఇవ్వాలని కన్నీటితో వేడుకున్నారు. ఈ నేపథ్యంలో తన కుమారుడు గురించి సమాచారం ఇవ్వాలని కోరుతూ గాదే సాయి కృష్ణ తల్లి ఏపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం సాయి కృష్ణను కోర్టులో హాజరుపరచాలని సిఐ నాగరాజును ఆదేశించింది. కట్టుకుని లోపల ఉన్న డ్రాయర్ కూడా సరైంది లేదు, కాళ్ళకి చెప్పులు కూడా లేవు. ఎవరో తెచ్చి పెడితే ఇంత అన్నం తిని ఇంత అన్నం దాచుకుంటున్నాడు. నా బిడ్డని నాకు కాకుండా చేశాడు, నా బిడ్డ నాకు కాకుండా చేశాడు. రోజు నేను అన్నం తిన్నప్పుడల్లా కూడా నేను ఇక్కడ అన్నం తింటున్నా, నా కొడుకు ఏం తిన్నాడు అనుకున్నా. నా తమ్ముడు 500 ఇస్తే 300 అడిగేసి 200 నేను తిన్నా. నాకెవరు చూసి ఉన్న అన్నదమ్ములు తప్ప నాకు ఎవరు లేరు. నా పిల్లోడు ఏదోలే నాకు అండగా ఉంటాడు. ఆ రాత్రే తీసుకొచ్చేసారు వీళ్ళు. తీసుకొచ్చేసి వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళ పట్టించమని అడిగారయ్యా ఫోన్లో. మా ఓడి ఫోన్లోంచి అవతలను పట్టుకున్నాడు. నువ్వు పట్టుకోవచ్చుగా, నా కొడుకు. వాళ్ళు అడిగారు నన్ను, వాళ్ళ అమ్మ బాబులు అడిగారు, మీ అబ్బాయినంటమ్మా మా అబ్బాయిని పట్టించింది అని చెప్పంటే, మా అబ్బాయి అలాంటి పనులు చేయడమ్మా, మరి ఏం జరిగిందో ఏమో, నా పిల్లోడు 15 రోజుల నుంచి కనపడక నేను ఎత్తుక్కుంటున్నాను అని అన్న. లేదు, ఇప్పుడు జైలుకి పెడుతున్నారు మా పిల్లల్ని, ఆ పిల్లల్ని జైలుకి పెట్టారు అని చెప్పుకొచ్చారు వాళ్ళు. లేదమ్మా అంటే తర్వాత తల్లి వచ్చింది, నీ పిల్లోడు ఇంకా నీకు రాడు నాకు ఒకసారి చెప్పింది. కానీ నేను నమ్మలా. అందరినీ నమ్మకూడదుగా అయ్యా, నేను నమ్మలా. నా కొడుకును మాత్రం చిత్రవత చేశారయ్యా. నాకు తెలుసు చేసిన వాళ్ళు అందరూ కూడా. నేను పైకి వెళ్తుంటే కర్రలు అడ్డం పెట్టారు, నాకు పక్క నవ్వుకున్నారు ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు వచ్చి. నాకు అసలు సరే నిజాలు తెలవనివ్వలా. అడిగాడంట లోపల, అన్నయ్య ఒక్కసారి అమ్మని చూస్తారు. ఆడు మాత్రం అయ్యా నేను చెప్తున్నా, ఎక్కడున్నా ఎవరో ఒకరి ద్వారా ఫోన్ అన్నా చేసేవాడు. అమ్మను ఒకసారి రమ్మని పలానా చోట ఉన్నానని చెప్పేవాడు. అట్టాగే ఏం లేదని. నా కొడుకు ఏం తప్పులు చేయలేదు, నా కొడుకు ఏమి అంత సన్నాసి కాదు, తప్పులు చేసి బతికేవాళ్ళం కాదు మేము. ఉన్న దాంట్లోనే బతికించుకున్నాను నా కొడుకుని నేను. నా తమ్ముడు 500 ఎత్తే నేను కడుపు కాల్చుకున్నా. నా బిడ్డని ఏది అవ్వకూడదని, ఎక్కడ ఏం తినకూడదని చెప్పి నేను పెంచుకున్నా. అంతేగాని ఇవాళ అది ఇది అని చెప్తే చెల్లిపోదు. దేవుడు చూడాలి, చూస్తాడు కూడా. మేమేంటో వాళ్ళేంటో అందరికీ కనపడుతుంది. ఆ ట్యాప్ చేసి వెళ్ళి ఆ రోజునే 9వ తారీఖున తీసుకురావడం జరిగింది. ఇక్కడ మార్కాపురం నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి చిత్రహింసలు పెడుతున్నారు. ఆ స్టాఫ్లోనే కొంతమంది మీ పిల్లడిని ఇలా చేస్తున్నాడు, మా మీద చెప్పమాకండి, సిఐ సైకోగాడు, మా మీద కూడా ఇలా కేసు పెడతాడు, లేదా మమ్మల్ని కూడా కొడతాడాడు అని చెప్పిన మాట వాస్తవే. ప్లస్ ఆ పక్కన ఉన్న కొలీగ్స్ రిమైండ్ అంటే మెనీ మెంబర్ ఆఫ్ కేసెస్ ఉంటారు. వాళ్ళు కూడా పిల్లోని చంపేస్తున్నాడమ్మా అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్నలకు చెప్పి మా చెల్లికి కవర్ చేశారు. మా చెల్లి వచ్చి అమ్మ దుర్గా మా అడ్వకేట్
అమ్మ మా చెల్లి అండి, దానికి చెల్లి ఇట్లా చేస్తున్నాడు అమ్మా అనగానే ఈ తల్లి కంగారు పడి స్టేషన్కి వెళ్ళి మీరు ఎందుకు కొట్టాల్సిన పని ఉందండి, 2 NBW కేసెస్కి కొట్టాల్సిన పని ఉందా, మరి ఇంకో కేసు ఉందంటే బెయిల్ పెట్టుకుని బయటకు వచ్చేసాడు, ఏం తప్పు చేశాడని ఆడి చిన్న కుర్రోడు ఆయన అలా కొడితే ఒక్కగానొక్క కొడుకు, మా బావగారు కూడా లేరు, ఇక నుంచి మేము మార్చుకుంటాం, మా పిల్లోని మాకు అప్పచెప్పండి అని లాయర్ గారు కూడా అడిగితే లాయర్ గారిని కూడా కాస్త వ్యంగ్యంగా మాట్లాడాడు. మరి హైకోర్టు లాయర్ అయ్యి ఉండి వ్యంగ్యంగా మాట్లాడితే మేము అసలు సహజంగా ఊరుకోమండి. ఇదేదో అనుమానంగా ఉందని చెప్పి వెంటనే వెళ్ళి బార్ కౌన్సిల్లో చెప్పి హ్యూమన్ రైట్స్కి చెప్పి వాళ్ళని కూడా ఎమ్మడి పెట్టుకుని మళ్ళీ వచ్చి అడిగితే దేర్ హ్యాస్ నో గివ్ ద ఆన్సర్ హౌస్. నేను అరెస్ట్ చేయలేదు, చేతనేం చేసుకోండి, చేయలేదు మీరు చేతనేం చేసుకోండి, మీరు ఎక్కడ కేసు పెట్టుకుంటారో పెట్టుకోండి, మీరు ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి, ఢిల్లీ లెవెల్లో నన్ను ఎవడూ ఏమీ చేయలేడు, నేను మోనార్కునని మాట్లాడాడు. అప్పుడు మా చెల్లికి అనుమానం వచ్చి ఒక 12-13 మంది హ్యూమన్ రైట్స్ అడ్వకేట్స్ని వీళ్ళందరినీ తీసుకుని అసలు వీడు అరెస్ట్ చేశాడా చేయలేదా అని చెప్పి మార్కాపురం వెళ్ళి ఎంక్వైరీ నిజ నిర్ధారణ కమిటీ వేసి హ్యూమన్ రైట్స్ ప్లస్ బార్ కౌన్సిల్ సభ్యులందరినీ ఎమ్మడబెట్టుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళి విచారిస్తే అరెస్ట్ చేసి అతి దారుణంగా 2 చేతులు వెనక్కి పెడరెక్కలు ఇరిసి కట్టి ఒక పంది పిల్లనో గేదనో లేకపోతే ఏదైనా ఆవు దోడనో కుక్కనో గడ్డి తీసుకొస్తారు, అలా అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చారండి. చిన్న కుర్రోడు అండి, ఆడు 23 ఏళ్ళ కుర్రోడు. హీఈస్ నాట్ ఏ నెటోరియస్ క్రిమినల్ సార్, వాడేం కసబ్ కాదు సార్, బంగ్లాదేశ్ నుంచి లేకపోతే మన బర్మా నుంచి వచ్చిన కాందిసీకుడో లేకపోతే రెహింగే కాదు సార్, వాడిని అంత ఇదిగా చేయాల్సిన అవసరం ఏముంది, ఎవరికి ఎంతకు అమ్ముడుపోయి అని చంపావు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కోలవెను గ్రామంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. గర్భవతి అయిన కుమార్తెను ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు వచ్చిన మామను అల్లుడు హత్య చేసిన ఘటనలో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ ధర్మేంద్ర తెలిపారు. కుటుంబ కలహాల నేపథ్యంలో క్షణికావేశంలో ఈ ఘటన జరిగిందని చెప్పారు. గన్నవరం మండలం దావాజీగూడెం గ్రామానికి చెందిన తిరువీధి నాగరాజు తన గర్భవతి కుమార్తెను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారని, ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మనవరాల్ని తాత్కాలికంగా పొరుగింట్లో ఉంచారు. అనంతరం ఇంటికి వచ్చిన అల్లుడు అవినాష్ తన కుమార్తె పక్కింట్లో ఉండడాన్ని గమనించి ఆగ్రహానికి గురయ్యాడని, ఈ విషయమై భార్యాభర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని డీఎస్పీ ధర్మేంద్ర చెప్పారు. గొడవను సద్దుమణిగించేందుకు నాగరాజు ప్రయత్నించిన సమయంలో అవినాష్ క్షణికావేశానికి లోనై సమీపంలో ఉన్న చెక్కపీటతో నాగరాజుపై దాడి చేశాడని తెలిపారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడని చెప్పారు. ఘటనపై సమాచారం అందుకున్న కంకిపాడు పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని, సేకరించిన ఆధారాల మేరకు నిందితుడు అవినాష్ ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు వివరించారు. కుటుంబ సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని, క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు జీవితాలను నాశనం చేస్తాయని ఆయన సూచించారు. నిందితుడిని రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించినట్లు వెల్లడించారు. కంకిపాడు పోలీస్ స్టేషను కోలవెను గ్రామంలో 13వ తారీఖున రాత్రి భాస్కరపేట అంటే కొత్తగూడెం అంటారు, అందులో ఒక హత్య జరిగింది. సొంత మామనే అల్లుడు చంపేశాడు. ఆ విషయంలో చనిపోయిన వ్యక్తి తిరువీధుల సుబ్బారావు 47 కూతుర్నికి గర్భవతి అయితే తిరువీధుల నాగరాజు కూతురికి గర్భవతి ఉంది, 6 months ప్రెగ్నెన్సీ. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళటానికని ఇంటికి వస్తాడు. ఆ టైంకి అల్లుడు ఇంటికాడ ఉండడు. ఆ అమ్మాయికి ఇంకో చిన్న బిడ్డ కూడా ఉంది, ఆడబిడ్డ. పక్కింటికి ఆ అమ్మాయిని ఇచ్చి పక్కింట్లో దింపి పెట్టి తండ్రితో పాటు మెడికల్ చెకప్కి వెళ్తుంది. వితిన్ 1 hour 1.5 hours వెనక్కి వస్తాడు. ఈ లోపల భర్త వస్తాడు. పాపని వదిలేసి నువ్వు ఒక్కదాన్నే మీ నాన్నతో ఇంటికి వెళ్ళావని, ఆ పిల్లని ఎందుకు తీసుకెళ్ళావు ఒకదాన్ని అని గొడవపడి పేరుతో కొడతాడు అల్లుడు. మామ స్పృహతో పాటు కొద్ది నిమిషాలకి అతను అక్కడికి చనిపోయాడు. ఇమీడియట్గా అతను ముద్దాయి పరారయ్యాడు. ముద్దాయి లామ్ అవినాష్ అతన్ని తీసుకొచ్చి మన ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఐఓ జంజావుల మురళీ కృష్ణ గారు, అలాగే మన మిత్రుడు మన ఎస్ఐ గారు అందరూ కలిసి సందీప్ ఒక టీమ్స్గా ఏర్పడి ఇమీడియట్గా ముద్దాయిని పికప్ చేసి అరెస్ట్ చేయటం. ఈ విషయంలో చాలా చిన్న విషయాలకు కూడా సొంత బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఆవేశానికి లోనవ్వి
కొట్టుకోవటం, చిన్న దెబ్బ అది తగలరాని చోట దెబ్బలు తగలటం, చనిపోవటం జరుగుతుంది. క్షణికావేశానికి గురైపోతున్నారు ఈ మధ్యకాలంలో ప్రజలు. చిన్న విషయానికి ఆత్మహత్యలు చేసుకోవటం, చిన్న విషయానికి తగాదా పడిపోవటం. నగరంలో సంచలనం సృష్టించిన థార్ జీపులతో హత్యాయత్నం కేసులో నిందితులకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా నిందితుల తరపున న్యాయవాది హరికృష్ణ పోలీసుల దర్యాప్తు తీరుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కేసులో వాస్తవాలకు విరుద్ధంగా హత్యాయత్నం సెక్షన్లు నమోదు చేశారని, నిందితులపై తప్పుడు ప్రచారం జరిగిందని ఆరోపించారు. పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన తార్ జీపులతో హత్యాయత్నం కేసులో నిందితులు ఓం, రోహిత్లకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నిందితుల తరపు న్యాయవాది హరికృష్ణ కేసు దర్యాప్తులో పోలీసులు అన్యాయంగా వ్యవహరించారని ఆరోపించారు. నిందితులు తప్పు చేసిన విషయం నిజమే అయినప్పటికీ హత్యాయత్నం కింద కేసును నమోదు చేయడం సరైంది కాదన్నారు. ఓం, రోహితులపై డ్రగ్స్ వినియోగం, యువతి విషయంలో వివాదం వంటి అంశాలపై పూర్తిగా అసత్య ప్రచారం జరిగిందని తెలిపారు. ఇద్దరిని చట్టవిరుద్ధంగా అదుపులోకి తీసుకుని తప్పుడు సాక్ష్యాధారాలతో కేసులు బనాయించారని ఆరోపించారు హరికృష్ణ. కేసులో సాక్షిగా చూపిన వ్యక్తి ఘటన సమయంలో విజయవాడలో కాకుండా విశాఖపట్నంలో ఉన్నారని, అయినప్పటికీ ఆయన స్టేట్మెంట్ ను కోర్టుకు సమర్పించారని విమర్శించారు. ఈ కేసులో పోలీసులు అక్రమంగా వ్యవహరించారంటూ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసినట్లు న్యాయవాది వెల్లడించారు. కేసుకు సంబంధించిన వాస్తవాలు కోర్టులో వెలుగులోకి వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పడమట పోలీస్ స్టేషన్లో గత 2 వారాలుగా నడుస్తున్న ఈ 2 తారు కేసులు ఏదైతే కొట్టుకున్నాయో దాంట్లో మొదటి నిందితుడికి అయిన ఓం బొల్లా అనే అతనికి నేను అడ్వకేట్ని. సో ఈరోజు బెయిల్ అయింది, కండిషన్ బెయిల్ ఇచ్చారు. వారానికి 2 రోజులు సోమవారం, శుక్రవారం సంతకం పెట్టమనేటట్టు, అదేవిధంగా విజయవాడ దాటి వెళ్లకుండా విచారణ 3 నెలలలోపు సంతకాలు పెట్టమని చెప్పి ఇచ్చారు. దాంట్లో భాగంగా ఈరోజు రిలీజ్ చేస్తున్నారు. సో ఈ కేసులో నేను చెప్పాల్సింది ఏంటంటే, మొదటి నుంచి కొన్ని విష ప్రచారాలు జరుగుతున్నాయి. దీంట్లో అటెంప్ట్ మర్డర్ కేసు అనేది ఒకటి తప్పు, అండ్ అదేవిధంగా ఒక అమ్మాయి కోసం గొడవ పడ్డారన్నది కూడా తప్పు. పోలీసు వారు కూడా ఎక్కడ కోర్టులో వాళ్ళు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినప్పుడు ఎక్కడ చెప్పలేదు. అదేవిధంగా ఆ కారులో గంజాయి ఉంది, డ్రగ్స్ ఉన్నాయి, స్టెరాయిడ్స్ ఉన్నాయి అనేవి కూడా ఎటువంటి రికార్డు పోలీసు వాళ్ళు పెట్టలేదు. ఓన్లీ కేవలం పుకార్లు మాత్రం విస్తృతంగా వ్యాపింపజేశారు. సో వాళ్ళిద్దరూ ఎటువంటి గంజాయి కేసుల్లో కానీ, డ్రగ్స్ కేసుల్లో కానీ, ఏ అమ్మాయి కోసం కానీ వాళ్ళిద్దరూ గొడవ పడినట్టు ఎక్కడ రికార్డ్స్లో పోలీసు వారు ఈ రోజు వరకు ఇవ్వలేదు. వాస్తవాలను మాత్రం టోటల్గా కప్పిపుచ్చారు. ముద్దాయిల్ని 3 రోజులు వాళ్ళు ఇల్లీగల్ కస్టడీ పోలీసులు పెట్టుకున్నారు. ఇల్లీగల్ కస్టడీ పెట్టుకున్నట్టుగా వీడియో ఫుటేజ్ కూడా ఉంది. అండ్ అదేవిధంగా లేని సాక్షితో ఉన్నట్టుగా ఒక తప్పుడు డాక్యుమెంట్లు క్రియేట్ చేశారు. ఎవరైతే సాక్షి LW5 ఉన్నారో అతను హైదరాబాద్కి, వైజాగ్కి ట్రావెల్ చేస్తున్నారు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో. అతను బోర్డింగ్ పాస్ కూడా ఉంది, అవి కూడా కోర్టు వారికి చూపించాం. దాని మీద ఈ పోలీసు వారు చేసిన ఈ కార్యక్రమాల మీద హైకోర్టులో వాళ్ళని అడగబోతున్నాం, వాళ్ళు చేసిన అరాచకాలు. 1వ తారీఖు రాత్రి 8:47 A1 అనే అతన్ని పోలీసు వాళ్ళు 2 కానిస్టేబుల్స్ ఒక బైక్ మీద పెట్టి తీసుకెళ్తున్నారు. ఆ వీడియో ఫుటేజ్ పోలీసు వాళ్ళ దగ్గర కూడా ఉంది. అలాంటిది 21వ తారీఖు నుంచి 23వ తారీఖు ఉదయం వరకు వాళ్ళ కస్టడీలో ఉన్నట్టుగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది, CCTV ఫుటేజ్ కూడా ఉంది, మా దగ్గర కూడా ఉంది. అటువంటి ఏమీ కోర్టుకి చెప్పకుండా 23వ తారీఖున ఉదయం తెల్లారుజామున 5 గంటలకు సెంటినీ హాస్పిటల్ పక్కన KK రెసిడెన్సీలో దొరికారని చెప్పి తప్పుగా ఒక పత్రం రాశారు. సో పోలీసు వారి నిర్బంధంలోనే 3 రోజుల పాటు ప్రధాన నిందితుడైన A1 అనే అతను అక్కడే ఉన్నాడు. అదేవిధంగా A1 హత్యాయత్నం చేయడానికి వచ్చాడు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. వాస్తవంగా అదంతా అబద్ధం. ఎవరైతే ఫ్రెండ్ స్టేట్మెంట్ తీసుకున్నారో అతను ఊళ్ళోనే లేరు. అండ్ ఇంకొక విట్నెస్ కూడా సాక్ష్యం చేశారు, అతను కూడా అక్కడ లేడు. యాత్రికుల సౌకర్యాలు, సేవల మెరుగుదలకు ప్రతీకగా నిర్వహించిన యాత్రి సువిధా దివస్ వేడుకలు గన్నవరం, విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘనంగా జరిగాయి. ప్రయాణికులే ప్రథమం అనే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ, సాంస్కృతిక వారసత్వం, ఆరోగ్య అవగాహన, విద్యా ప్రోత్సాహం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు విమానాశ్రయ డైరెక్టర్ AK లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. పర్యావరణ సుస్థిరతలో భాగంగా ప్రయాణికులకు 200 మొక్కలను పంపిణీ చేయడంతో పాటు పలు వినూత్న కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న యాత్రి సువిధా దివస్ సందర్భంగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం సందడి చేసింది. ప్రయాణికుల సౌకర్యాలు, సేవల నాణ్యతను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికులకు సాంప్రదాయ తిలకంతో స్వాగతం పలికిన అధికారులు పర్యావరణ పరిరక్షణ సందేశంతో 200 మొక్కలను పంపిణీ చేశారు. అనంతరం విమానాశ్రయ అధికారులు, భద్రతా సిబ్బంది, ఎయిర్లైన్ ప్రతినిధులు, గ్రౌండ్ హ్యాండ్లింగ్ సిబ్బంది కలిసి జాతీయ పతాకం ఎదుట వందే మాతరం గీతాన్ని ఆలపించి దేశభక్తిని చాటారు.
టెర్మినల్ ప్రాంగణంలో చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రయాణికులను అలరించగా యువ ప్రయాణికుల కోసం డ్రాయింగ్, పెయింటింగ్, క్విజ్ పోటీలు నిర్వహించారు. స్థానిక పాఠశాలకు చెందిన 30 మంది విద్యార్థులకు విమానాశ్రయ కార్యకలాపాలపై అవగాహన కల్పిస్తూ ప్రత్యేక విద్యా పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ అధికారులు విద్యార్థులతో మమేకమై విమానాశ్రయ వ్యవస్థ పనితీరును వివరించారు. ఈరోజు విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో యాత్రి సువిధా దివస్ ని సెలబ్రేట్ చేయడం జరిగింది. ఇది నాట్ ఓన్లీ విజయవాడ ఎయిర్పోర్ట్, మొత్తం ఆల్ ఓవర్ ఇండియా అన్ని ఎయిర్పోర్ట్స్ లో కూడా ఈ యాత్రి సువిధా దివస్ అన్నది సైమల్టేనియస్ గా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమంలో భాగంగా మనము ప్యాసింజర్స్ కి ఏ విధంగా ఎయిర్పోర్ట్ లో ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏ విధంగా వాళ్ళు ఎయిర్పోర్ట్ లో ఫీల్ అవుతున్నారు, వాళ్ళకు వెల్కమ్ ఎలా చెప్పడం, వాళ్ళు కన్వీనియంట్ గా ఫీల్ అవ్వడం కోసం వీ హ్యావ్ ఆర్గనైజ్డ్ సో మెనీ ఈవెంట్స్. దాంట్లో ముఖ్యంగా అరైవింగ్ ప్యాసింజర్స్ అందరికి ట్రెడిషనల్ వెల్కమ్, తిలకం అంటే బొట్టు పెట్టి అందరినీ వెల్కమ్ చేయడం జరిగింది. సో అందరు ప్యాసింజర్స్ కి వెల్కమ్ చేయడం జరిగింది. అంతేకాకుండా అరైవింగ్ ప్యాసింజర్స్ కి మొక్కలు పంపిణీ చేయడం కూడా జరిగింది, గ్రీన్ ఇనిషియేటివ్ కి సంబంధించి. అలాగే మన మార్నింగ్ మొత్తం ఎయిర్పోర్ట్, విజయవాడ ఎయిర్పోర్ట్ లో పనిచేస్తున్న అన్ని విభాగాలకు సంబంధించి డిఫరెంట్ ఎంప్లాయీస్ అందరు కలిసి వందే మాతరం సాంగ్, ఫుల్ లెంగ్త్ సాంగ్ మన నేషనల్ ఫ్లాగ్ టెర్మినల్ ముందు, నేషనల్ ఫ్లాగ్ ముందు అది కూడా ఆలపించడం జరిగింది. ఇంకా అలాగే మన కల్చర్ ని ప్రతిబింబించే విధంగా డాన్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్ అవి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్యాసింజర్స్ కి మన సెక్యూరిటీ హోల్డ్ ఏరియాలో డ్రాయింగ్ కాంపిటీషన్ లాగాను, క్విజెస్ అవి ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఫ్రీ హెల్త్ చెకప్, బీపీ, షుగర్ లాంటి ఫ్రీ హెల్త్ చెకప్స్ కూడా ప్యాసింజర్స్ కి, డిపార్టింగ్ ప్యాసింజర్స్ కి సెక్యూరిటీ హోల్డ్ ఏరియాలో ఏర్పాటు చేయడం జరిగింది. సామాన్య ప్రజలకు అనునిత్యం అండగా నిలుస్తూ వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న నాయకుడు, ప్రముఖ న్యాయవాది, టీడీపీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి పిల్లా శ్రీనివాసరావు అని ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాయిన బాబ్జీ పలువురు ప్రముఖులు కొనియాడారు. ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఆయన రాజకీయంగా మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కలగాలని ఆకాంక్షించారు. అమ్మవారి ఆశీస్సులతో, ఆయుర ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలన్నారు. ప్రముఖ న్యాయవాది, టీడీపీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి పిల్లా శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు గవర్నర్పేటలోని హోటల్ కోస్తలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాయిన బాబ్జీ, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు, స్నేహితులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిల్లా శ్రీనివాసరావును శాల్వలతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బంధుమిత్రులు, స్నేహితులు, అభిమానుల సమక్షంలో ఆయన కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు మాట్లాడుతూ ఆయన న్యాయవాదిగా, ప్రజా నాయకుడిగా అందిస్తున్న సేవలను కొనియాడారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. అమ్మవారి ఆశీస్సులతో, ఆయుర ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలన్నారు. ఈ సందర్భంగా పిల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ తన జన్మదినాన్ని పురస్కరించుకుని విచ్చేసిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనపై చూపుతున్న అభిమానాన్ని, ప్రేమను ఎప్పటికీ మరువనని పేర్కొన్నారు. తన జన్మదిన వేడుకలను విజయవంతం చేసిన బంధుమిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రముఖ న్యాయవాది, ప్రముఖ తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లాలో కార్యదర్శి గారు, చిట్టినారు అమ్మవారి గుళ్ళో ట్రెజరర్ అండ్ అన్ని కీలకమైన పనులు చూసి ఎప్పుడు ప్రజలు, సామాన్యులు వాళ్ళ ఇళ్ళ దగ్గరలో పైన కొండ మీద ఉంటారు. ఏ సామాన్యుడు వచ్చినా మన పీసీ గారు స్టేషన్కి వెళ్ళాలన్నా, లేదా కోర్టులో ఏమైనా పనులు ఉన్నా కోర్టు ఫీజు తీసుకోకుండా సామాన్యులు వెనకమాల వేసుకొని వెళ్ళి వాళ్ళు ఖర్చులు పెట్టుకొని, ఎవరు హాస్పిటల్కి వెళ్ళాలన్నా వారి దగ్గరికి వస్తే తీసుకెళ్ళి, మన వయసులో మనకంటే చిన్నోడుగానే అయినా ఆయన చూసి మనం చాలా నేర్చుకోవాలి. పిల్లా శ్రీనివాస్ గారు, మా అల్లుడు గారు, ఆయనకి హృదయపూర్వకమైన జన్మదిన శుభాకాంక్షలు. ఈ రోజున ఈ వయసులో కూడా ఆయన చాలా యాక్టివ్గా ఉంటూ రాజకీయాల్లో కూడా ముందు స్టెప్ వేసుకొని జాగ్రత్తగా ఆయన రాజకీయాల్లో కూడా ఇంకా పైకి రావాలనేది కూడా నా ఆకాంక్ష. అందరితో
చాలా ఆనందంగా సంతోషంగా ఆయన జీవితం సుఖ సంతోషాలతో పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో 100 ఏళ్ళు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ మా అల్లుడి గారిని బ్లెస్సింగ్స్ ఇస్తున్నాను. పెళ్ళా శ్రీనివాస్ గారు మా అందరికీ ఆప్తులు. మాకు ఉన్న గుళ్ళల్లో అతి ముఖ్యమైన గుడి అమ్మవారి గుడి. అమ్మవారి గుడికి కీలకమైన స్థానంలో ఉండి పనులు నిర్వర్తిస్తున్నారు. దానివల్ల మా కులానికే కాకుండా సమాజానికి కూడా మేలు జరుగుతుందని మేము భావిస్తున్నాం. అది కరెక్టు. ఇలాగనే ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పేసి మేము కూడా వారిని ఆశీర్వదిస్తున్నాం. శ్రీనివాసరావు నాకు సోదర సమానుడు. అయితే మీ ఇద్దరం కూడా చిన్నతనం నుంచి స్టూడెంట్ యూనియన్లో, అతను ఎస్ఎస్ కాలేజీ, నేను కేపీఎన్ కాలేజీలో ఉన్నా, 2 విభిన్న పార్టీల్లో ఉన్నా, విభిన్న నాయకత్వాల్లో చేసిన మీ కలిసి మెలిసి మాట్లాడుకునేవాళ్ళం, సఖ్యతగా ఉండేవాళ్ళం. అలాగే అతను దేంట్లో చేసిన దాని అంతేంటో అగ్రెసివ్గా తెలుసు. రాజకీయాల్లో కూడా ఎన్ఎస్యూ జిల్లా ప్రెసిడెంట్ చేశాడు. తర్వాత ఇప్పుడు దేవస్థానంకి వచ్చి ట్రెజరర్గా చేశారు. ఇప్పుడు అడ్వకేట్ కూడా చాలా క్రిమినల్ కేసులు కూడా డీల్ చేసి గెలవడం జరిగింది. అలాగే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా జిల్లా నాయకత్వంలో ఒక సెక్రటరీగా తీసుకోవడం చాలా మంచి అచీవ్మెంట్. దాన్ని న్యాయం చేస్తాడని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు గుర్తించడం, అతన్ని గౌరవం కల్పించడం, అతను న్యాయం చేస్తాడని కూడా నేను అనుకుంటున్నాను. కాబట్టి చేయాలని కూడా కోరుకుంటూ ఆయన మరింత ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపు. శ్రీ నగరాల ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ని. పిల్లా శ్రీనివాస్ గారికి ఇవాళ జన్మదినం. వారు మా ఎడ్యుకేషన్ ట్రస్ట్కి కూడా అంతకుముందు వైస్ ప్రెసిడెంట్ కింద పనిచేశారు. అలాగే పలు సంఘాలకి చాలా చేశారు. ముఖ్యంగా వీరి గురించి నేను చెప్పేది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ గుర్తించి వీరికి పార్లమెంటరీ నియోజకవర్గం మొత్తానికి కార్యదర్శి కింద వారిని నియమించడం ఎంపీగా జరిగింది. వారు బలహీన వర్గాలకి అండదండగా ఉంటారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఏ బలహీన వర్గాలు ఏ అర్ధరాత్రి వచ్చినా సరే వారి సేవలో ముందుంటారు. వారికి ఆ విషయంలో వారిని అభినందిస్తూ వారు మరింత ప్రజలకి సేవ చేయాలని కోరుకుంటూ ఇంకా ఉన్నత శిఖరాలు చేయాలని కోరుకుంటూ, నా పుట్టినరోజుకి ఈరోజు మా కులంలో అందరూ కూడా నాకన్నా పెద్దవారు, వాళ్ళందరూ ఈరోజు నాకు ఈ రకంగా నన్ను గుర్తించి నాకు ఇలా సన్మానం చేయడం, వాళ్ళందరికీ నేను మనసా వాచ నేను రుణపడి ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ, వారు చెప్పిన బాటలోనే ముందుకు సాగుతూ వారికి ఎప్పుడు నేను సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి మనస్ఫూర్తి తెలియజేసుకుంటూ వారికి నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకున్నాను. అలాగే మీ సీజాలను కూడా నేను మీ యజమాని కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. కృష్ణా జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ సర్ ప్రక్రియ నేటి నుంచి జూలై 14 వరకు కొనసాగుతుందని ఉయ్యూరు ఆర్డీఓ కరుణకుమారి తెలిపారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. బిఎల్ఓలు, బిఎల్ఏలు కలిసి ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు అందజేసి వివరాలు సేకరిస్తారని చెప్పారు. ప్రజలు సిబ్బందికి సహకరించి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఓటరు జాబితాను మరింత పారదర్శకంగా ఖచ్చితంగా రూపొందించేందుకు అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మీరు మీ ఇంటింటికి బిఎల్ఓలు వస్తున్నారు, వాళ్ళతో కలిపి బిఎల్ఏలు కూడా, అంటే బూత్ లెవెల్ ఏజెంట్స్ కూడా, అంటే అన్ని పొలిటికల్ పార్టీ సంబంధించినటువంటి బూత్ లెవెల్ ఏజెంట్స్ కూడా మనకు ఉన్నారు. వాళ్ళు కూడా అకంపెనీ అయ్యి ప్రతి ఇంటింటికి ఎన్యూమరేషన్ ఫామ్స్ అని తీసుకొని వస్తారు. మీరు సిటిజన్స్గా ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు అడిగినటువంటి ఇన్ఫర్మేషను, చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి, దీనివల్ల ఏదో ఇబ్బంది అవుతుంది, మన వివరాలంతా ఎందుకు అడుగుతున్నారు అనేది దయచేసి మీకు దీంట్లో ఎటువంటి అపోహలు ఉండవండి. దీనివల్ల మీకు ఎటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఏమీ ఉండదు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఎంత సహకరించి మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మనకి ఓటర్ ఈ రోల్ అనేది అంత కరెక్ట్గా వస్తుంది. దానికోసం మాత్రమే ఈ ప్రక్రియ మనం కొనసాగిస్తున్నాము. ఇది మొత్తం మన కంట్రీ లెవెల్లో జరుగుతోంది, మన స్టేట్ లెవెల్లో ఈ డేట్స్లో జరుగుతుంది. కాబట్టి దీంట్లో ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా ప్రతి ఒక్కరు కూడా మీ వివరాలు ఖచ్చితంగా మాకు బిఎల్ఓలకు తెలియజేయాల్సి కోరుతున్నాం. ఈ బిఎల్ఓలు మీ ఇంటికి వచ్చినప్పుడు ఎన్యూమరేషన్ ఫామ్స్ 2 కాపీస్గా తీసుకొస్తారండి. ఒకటి వాళ్ళ ఆఫీస్ పర్పస్ పెట్టుకుంటారు, ఒకటి మీకు ఇస్తారు. దాంట్లో మీకు చాలా సింపుల్గా ఉంటుంది ఇన్ఫర్మేషన్. మీ పేరు, అడ్రస్లో ఫోన్ నెంబర్లు అడుగుతారు. పాత ఫోన్ ఆల్రెడీ ప్రింటెడ్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది దాంట్లో, మీ పేరు అది అన్నీ మ్యాచ్ అయిందంటే మీరు పాత ఫోటో బదులు మీరు లేటెస్ట్ ఫోటో ఒకటి, ఆల్రెడీ ఫోటో ఉంటుంది దాంట్లో, బట్ లేటెస్ట్ ఫోటో ఒకటి ఉంటే ఆ ఫోటోని పెట్టి మీరు అన్నీ సక్రమంగా ఉన్నాయని చెప్పేసి మీరు సరి చూసుకొని
అదే బిఎల్ఓకు మీరు సంతకం చేసి ఆ బిఎల్ఓ ఫామ్ ఏమో మాకు రిసీవ్ అయిందని ఒక అక్నాలజ్మెంట్ మీరు బిఎల్ఓకి అందజేస్తారు. లేదు అలా కాకుండా ఏదైనా మిస్ మ్యాచ్ అయింది, అక్కడ ఉన్నటువంటి ప్రీ ప్రింటెడ్ ఫామ్లో మీకు ఉన్నటువంటి సమాచారం ఏదైనా మీకు మిస్ మ్యాచ్ అవ్వలేదు, ఇది మా పేర్లు తప్పులు పడ్డాయి, ఫోటోలు తప్పులు ఉన్నాయి, లేకపోతే ఇంకేదైనా మీకు అలాంటి డౌట్లు ఉంటే వెంటనే బిఎల్ఓకు తెలియచేయండి. సో ఎటువంటి తప్పులు ఉన్నాయనేది వాళ్ళు చూసుకొని అది నోట్ చేసుకుంటారు. ఈ తప్పు ఉంది కాబట్టి మేము రెక్టిఫై చేస్తాం, అంతే తప్ప దాంట్లో ఎటువంటి మీకు వేరే అడ్వర్స్గా ఏమీ జరగదు. అలాగే కొంతమంది ఏంటంటే బయట ఊళ్ళల్లో ఉంటారు, పిల్లలు ఇక్కడ ఉంటారు, అంటే పేరెంట్స్ ఇక్కడ ఉంటారు, పిల్లలు ఎక్కడ బయట చదువుతుంటారు, వాళ్ళకు కూడా మీరు ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చేసి తీసుకోవచ్చు. ఇంతవరకు నమోదు కాకపోతే 1/7/2026 తేదీకి నాటికి 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరూ కూడా దీంట్లో ఎన్రోల్ చేసుకోవచ్చు. కాబట్టి వీళ్ళు ఇన్యూమరేషన్ ఫామ్స్తో పాటుగా బిఎల్ఓస్ మనకు ఇది ఫామ్ 6 క్లెయిమ్స్ అని కొత్తగా నమోదు చేసుకునే వాళ్ళంటి ఫామ్స్ కూడా తీసుకొని వస్తారు. కాబట్టి మీరు ఇచ్చిన వివరాలు ఏదైనా ఉంటే మీరు వాళ్ళ తరపున మీ పిల్లల తరపున ఏదైనా ఉంటే మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, దాంట్లో నమోదు చేసుకుంటారు. ఇలా కాకుండా మీ ఇంటికి వచ్చినప్పుడు మీకు అంటే అందరి దగ్గర ఈ డెత్ కేసులు అనేది ఉండవు. కాబట్టి ఆ డెత్ కేసెస్ ఏదైనా ఉంటే దయచేసి తెలపండి, తెలిపినప్పుడు మేము దాన్ని నమోదు చేసుకుంటాము. వడ్డే నవీన్ ప్రధాన పాత్రలో నటించిన ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు చిత్రం ఈ నెల 19న థియేటర్లలో విడుదల కానుంది. సుదీర్ఘ విరామం తర్వాత వడ్డే నవీన్ హీరోగా నటించిన చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సరైన కథ దొరకకపోవడంతో గ్యాప్ వచ్చిందని వడ్డే నవీన్ వెల్లడించారు. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు చిత్రం ప్రేక్షకులను ఆదరిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. గాంధీనగర్లోని ప్రముఖ హోటల్లో ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు చిత్ర బృందం సందడి చేసింది. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో హీరో వడ్డే నవీన్ మాట్లాడుతూ సుదీర్ఘ విరామం తర్వాత సరైన కథ కుదరడంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు తెలిపారు. ఇందులో తాను పోలీస్ కానిస్టేబుల్ పాత్ర పోషించానని, స్టేషన్లో తాను చేసే పనుల కారణంగా ఉన్నతాధికారులు 10 ఏళ్లలో 55 సార్లు బదిలీ చేస్తారని, అందుకే చిత్రానికి ఈ పేరు పెట్టినట్లు వివరించారు. కామెడీ ఎమోషన్స్ తో కూడిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను తానే స్వయంగా నిర్మించాలని, సాంకేతిక పరంగా అత్యుత్తమ ప్రమాణాలతో తెరకెక్కించామని నవీన్ పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులను, కుటుంబాలను ఈ సినిమా విశేషంగా అలరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్ పాటలకు మంచి స్పందన వస్తుందని హీరోయిన్ రాశి సింగ్, చిత్ర యూనిట్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు ఈ నెల జూన్ 19న థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఈ మూవీ మేము మంచి కంటెంట్తో, గుడ్ విజువల్స్ అండ్ సౌండ్తో ఎంతవరకు బాగా చేయాలో చేశాము. మా అందరికీ చాలా కాన్ఫిడెంట్గా ఉంది మీకు నచ్చుతుందని. మీ అందరూ ఎవరో చెప్పటం గురించి ఆగకుండా ఫస్ట్ డే మార్నింగ్ షో నుంచి అందరూ వచ్చి మీ ఒపీనియన్ అప్పుడు తెలపండి. అండ్ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు విల్ ఎంటర్టైన్ యూ అని నేను అనుకుంటున్నాను. ఇతను చేసే పనులు ఆ పోలీస్ స్టేషన్లో ఒక కానిస్టేబుల్గా అక్కడ ఉన్న వాళ్ళకి నచ్చదు కాబట్టి ఎప్పటికప్పుడు ఇతన్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. ఈ సినిమాలో అతను 55 ట్రాన్స్ఫర్స్ అవుతాడు ఇన్ 10 years గ్యాప్లో. అందుకని ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అని పెట్టాడు. మూవీస్ ప్రధానంగా గ్యాప్ తీసుకోవడానికి కారణం మంచి కంటెంట్ అనేది, కంటెంట్ ఒకటి, సందర్భం ఒకటి కుదరలేదు ఇన్నేళ్ళు. బట్ ఈ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులతో అది అచీవ్ చేయగలిగాం. ఈ ఫీలింగ్ నాకు చాలా హ్యాపీగా ఉంది. బికాస్ నేను ఎప్పటి నుంచో ఏదైతే అనుకుంటున్నానో ఇప్పుడు అది అవ్వబోతుంది, మనం అందించగలుగుతున్నాం ఆడియన్స్కి అనే హ్యాపీనెస్ చాలా ఉంది. మన మూవీ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు 19 జూన్కి రిలీజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియలీ థ్యాంక్ యూ టు విజయవాడ, గుంటూరు. ప్రతిసారి వచ్చినా చాలా ప్రేమ చూపిస్తారు. చాలా మంచి ఫుడ్ కూడా ఎవ్రీ టైం ట్రై చేస్తాను. సో వెరీ థ్యాంక్ఫుల్. అండ్ మా టీజర్కి, మా ట్రైలర్కి, మా సాంగ్స్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎస్పెషలీ నవీన్ గారు కమ్బ్యాక్ కోసం చాలా ఈగర్లీ అందరూ వెయిట్ చేస్తున్నారు. అండ్ నేను మూవీ చూశాను అండ్ ఐఎమ్ టెలింగ్ యూ హీ హాస్ డన్ హిస్ బెస్ట్. చాలా మంచి పర్ఫార్మెన్స్ అండ్ అందరూ చాలా మీ అందరికీ చాలా నచ్చుతుంది. ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.